అందరికీ డెజర్ట్ అంటే చాలా ఇష్టం కదా. సో తిన్నాక మనం లంచ్ అయ్యాక లేదా డిన్నర్ అయ్యాక కంపల్సరీ డెజర్ట్ అంటే సూపర్ ఉంటుంది. ఆ డెజర్ట్ మనం బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీ పద్ధతిగా, అందరికీ కలాకాండ్ స్వీట్ అంటే చాలా ఇష్టం. సో కలాకానే మనం డిఫరెంట్ వెరైటీగా చేద్దాము. ఇంట్లో చేస్తున్నాము, ఇంట్లోనే కలాకాండ్. దీని పేరు వచ్చేసి బ్రెడ్ కలాకాండ్. ఎలా ఉంటుందో చూసేయండి, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, మళ్ళీ ఒకసారి చేస్తున్నాను మీ అందరి కోసం. ఓకే, లెట్స్ వాచ్. సో ముందుగా ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. దీన్ని బాగా మరిగించాలి పాలు. ఇలా పాలు పొంగుతున్నా కానీ మనం ఇంకా బాగా మరిగిస్తుండాలి. ఆల్మోస్ట్ 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, 1/2 లీటర్ కాస్త 1/4 లీటర్ అయ్యే వరకు బాగా మరిగించాలన్నమాట. సో ఇలా పాలు మరిగేటప్పుడు ఒక 1/4 కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటాను. ఒకవేళ మీరు షుగర్ ఎక్కువ తీసుకుంటే మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు షుగర్. మేము షుగర్ కొంచెం లైట్ కంటెంట్ తీసుకుంటాము. ఇది మరిగేటప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకున్నాను, బాదాం అండ్ పిస్తా, అవి వేసుకొని కూడా మరిగించాలి బాగా. దీంతోపాటు కొంచెం జాఫ్రాని కూడా. సో ఇలా మరిగేటప్పుడు ఒక చిన్న 1 పీస్ ఆఫ్ బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఇంకా కొంచెం చిక్కగా అవ్వాలి, ఇంకా కొంచెం దగ్గర అవ్వాలి పాలు. కొంచెం దగ్గర అయ్యే వరకు ఇంకా మరిగించుకోవాలి పాలు బాగా. సో ఆల్మోస్ట్ బాగా మరిగాయి పాలు. సో దగ్గరకు వచ్చేసరికి చూడండి ఎంత థిక్నెస్ ఎలా వచ్చిందో. సో ఇలా బ్రెడ్ వచ్చింది కదా, బ్రెడ్ వేసినందుకు కొన్ని థిక్నెస్ అనేది వస్తుంది పాలు. సో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. సో నేను దీనికోసం కొన్ని బ్రెడ్ సైజెస్ తీసుకున్నాను. దీన్ని మనం కార్నర్స్లో కట్ చేసేసుకుందాం. సో ఇలా సైడ్స్ కట్ చేసుకున్నాక మనం దీన్ని 2 పీసెస్ చేసుకుందాం. సో చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే 1 పీస్కి ఈజీగా తినడానికి ఈజీగా ఉంటుంది కదా మనకి. సో అందుకే ఇంట్లో వాళ్ళ డిమాండ్ బట్టి ఇట్లా చిన్న చిన్నగా చేస్తున్నాను మళ్ళీ. సో ఇలాంటి కొంచెం పొడవు బౌల్ తీసుకొని ఇందులో మనం మిల్క్ని బాగా మరిగించాం కదా, ఆ మిల్క్ని ఒక లేయర్ లాగా ఫస్ట్ వేసేసుకోవాలి. ఇలా పోసుకున్నాక దీనిపైన మనం బ్రెడ్ స్లైసెస్ పెట్టుకుందాం. దీనిపై నుంచి మళ్ళీ ఒక లేయర్ లాగా ఇలా కూడా మళ్ళీ ఒక లేయర్ తోటి మొత్తం ఫిల్ చేసుకుందాం. సో ఇలా మొత్తం అయిపోయాక దీనిపై నుంచి మనం డ్రై ఫ్రూట్ పౌడర్ తోటి మళ్ళీ గార్నిష్ చేసుకుందాం లైట్గా. సో మనం టేస్ట్ తగ్గట్టు. సో ఇలా మొత్తం గార్నిష్ చేసుకున్న దాన్ని సో చూడడానికి ఎంతో డెలిషియస్గా ఉంది కదా. సో ఇలానే తింటే మనం బాగోదు కాబట్టి ఇలా గార్నిష్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు చల్లగా కూల్ ఈ సమ్మర్లో తినాలి. చూసారు కదా ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో. ఇప్పుడు మనం వేడిగా తినలేం కాబట్టి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అట్లీస్ట్ ఆల్మోస్ట్ మోర్ దాన్ ½ అవర్ పెట్టుకోండి. ఆ తర్వాత ఎలా ఉందో మనం కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. సో ఆల్మోస్ట్ 45 మినిట్స్ అయింది ఫ్రిడ్జ్లో పెట్టేసి. సో చూడడానికి మాత్రం యమ్మీగా ఉంది. సో దీన్ని సర్వ్ చేసుకొని టేస్ట్ ఇద్దాం ఎలా ఉందో. సో లెట్స్ హ్యావ్ దిస్. మనం చిన్నగా చేసాం కదా పీసెస్, సో అందుకే ఈజీగా వస్తుంది చూడండి. యా, సో ఎలా ఉంది చూద్దామా టేస్ట్. సూపర్ ఉంది డెజర్ట్ మాత్రం ఇది.
అందరికీ చాలా నచ్చుతుంది. సో సమ్మర్ కదా, ఇంకా చల్లగా తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి బాగుందా లేదా నాకు కమెంట్లో చెప్పండి. సో ఇంకేమైనా కొత్త రెసిపీస్ మీ దగ్గర ఉంటే మాకు కమెంట్లో చెప్పండి, మేము ట్రై చేస్తాము ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.